నదీ పరివాహక ప్రాంతాలు పర్యాటక స్థలాల్లో కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్లో ఓ యువకుడు నదిలో కొట్టుకుపోయాడు. స్నేహితులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లిన అతడు అందరూ చూస్తుండగానే గల్లంతయ్యాడు. నదిలో పడిన చెప్పుని తీసుకుపోయి తమ కళ్ల ముందే స్నేహితుడు నది ప్రవాహంలో కొట్టుకుపోవడం చూసి మిగతా నలుగురు కన్నీరు మున్నీరుగా విలపించారు. మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో ఉన్న పరేవాకోహి స్థానికంగా చాలా ఫేమస్ పర్యాటకంగా స్థలం. కొండలు, నది నీళ్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆయుష్ తన 5 స్నేహితులతో కలిసి పరేవాకోహు వెళ్ళాడు. అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తున్న క్రమంలో అతడి చెప్పు అనుకోకుండా పక్కనే ప్రవహిస్తున్న నదిలో పడిపోయింది. నీళ్లలో తేలుతున్న ఆ చెప్పును అతడు ఒక కర్ర సాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. ప్రవాహ దాటికి చెప్పు కొంచెం ముందుకు వెళ్ళగా ఆయుష్ కూడా రాళ్ల మీదకు అక్కడికి చేరుకున్నాడు. స్నేహితులు వారిస్తున్న వినకుండా అతడు నీళ్ల దగ్గరకు వెళ్ళాడు. అయితే అతి కష్టం మీద ఆ చెప్పును కర్రతో అందుకుంటుండగా ఆయుష్ పట్టు తప్పిపోయి నీళ్లలో పడిపోయాడు. ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అతడు రాళ్లను పట్టుకొని బయటకు వద్దామనుకున్నా కుదరలేదు. నదిలో అతడలా కొట్టుకుపోతుంటే ఏం చేయాలో తెలియక బోరున ఏడ్చారు స్నేహితులు. వెంటనే అక్కడి సిబ్బందికి ఈ విషయం తెలియజేయగా పోలీసులు పరుగున వచ్చి ఆయుష్ కోసం గాలిస్తున్నారు. 20 ఏళ్ల ఆయుష్ తన 5 స్నేహితులతో కలిసి పరేవాకోహిలోని పిక్నిక్ ప్రదేశానికి వెళ్ళాడు. దురదృష్టవశాత్తు నీళ్లలో పడిన కాలి చెప్పును కర్రతో బయటకు తీసే క్రమంలో అతడు నదిలో కొట్టుకుపోయాడు. ఈతగాళ్లను రంగంలోకి దింపి అతడి కోసం గాలిస్తున్నాం అని పోలీసు అధికారి పూజా చౌస్కి మీడియాకు తెలిపాడు.